హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రోడక్ట్ రూ. 250 రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్‌గా 'ఎన్టీఆర్' గారు అండ్ 'ప్రశాంత్ నీల్' గారు వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న 'డ్రాగన్' మూవీ కోసం ఆబ్వియస్‌లీ చాలా హ్యూజ్ లెవెల్‌లో అందరూ కూడా వెయిటింగ్. అది మనకందరికీ కూడా తెలిసిన విషయమే. సో దానికి ఒక రిలీజ్ డేట్ అయితే ఇనీషియల్‌గా ఇచ్చారు. అంటే దాన్ని అనౌన్స్ చేసినప్పుడు జనవరి 9, 2026 అని. కాకపోతే ఏంటంటే దానికి కొంచెం డిలేస్ అయితే అవుతాయి. అండ్ ఆ డేట్‌కి రాకపోవడం ఇంపాసిబుల్ అని మనకందరికీ తెలుసు. ఇన్‌ఫాక్ట్ ఆ విషయం కన్ఫర్మ్ అయిన తర్వాతే అదే డేట్‌కి 'జననాయకన్' సినిమానైతే అనౌన్స్ చేశారు. 'తలపతి విజయ్' గారిది లాస్ట్ అండ్ ఫైనల్ సినిమా అనమాట. సో దాన్ని అప్పుడు అనౌన్స్ చేశారు. సో ఆ డేట్‌కైతే రావట్లేదని క్లారిటీ ఉంది. సో ఏ టైంకొస్తది అనే క్వెషన్ మార్క్ వచ్చింది ఆ తర్వాత. సో యూజువల్లీ 'ప్రశాంత్ నీల్' గారు తన మూవీని పోస్ట్‌పోన్ ఒకవేళ చేసినట్టయితే అన్న డేట్‌కి కాకుండా వేరే డేట్‌కని రావాల్సొచ్చినట్టయితే మరీ ఓ సంవత్సరాలు డిలే అయితే జేయరాయన. సో ఆ విషయంలో కొంత క్లారిటీ అయితే ఉంది మనకి. ఎందుకంటే ఇప్పుడు మీరు గమనించినట్టయితే 'సలార్' విషయంలో కూడా సెప్టెంబర్‌లో వస్తామన్నారు. కొంచెం వర్క్స్ అయితే మిగిలిపోయాయి. సో కొంత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో ఆయన కొంచెం సాటిస్ఫై కాకపోవడం వల్ల ఆయన డిసెంబర్‌కి పోస్ట్‌పోన్ చేశారు. మహా అయితే ఒక 3 నెలల పాటు మాత్రమే పోస్ట్‌పోన్ చేశారు తప్ప ఆయన అంతకంటే ఎక్కువైతే పోస్ట్‌పోన్ అయితే ఏం చేయలే కదా. సో డెఫినిట్‌గా 'ప్రశాంత్ నీల్' గారు ఎక్కువ కాలం మరీ సాగదీసి అలా పోస్ట్‌పోన్ చేయడానికైతే ఇష్టపడరాయన. సో అది మనకు ఆల్రెడీ ప్రూవెన్. అండ్ ఇప్పుడు మళ్ళీ ఈ 'డ్రాగన్' సినిమా విషయంలో కూడా అదే విషయాన్ని ప్రూవ్ చేశారాయన. సో జనవరి 9థ్ అన్నారు. సో మరీ సంవత్సరం ఎండింగ్‌కో లేదంటే 2027కో ఎళ్ళిపోకుండా అదే సంవత్సరం రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా ఫస్ట్ హాఫ్‌లోనే రిలీజ్ చేయబోతున్నారు. ఫస్ట్ హాఫ్ అంటే అదే ఫస్ట్ 6 మంత్స్‌లోనే. సో జూన్ 25న ఈ సినిమా అయితే రిలీజ్ కాబోతోంది వరల్డ్ వైడ్‌గా. అండ్ దీన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ లెవెల్‌లో ప్రమోషన్స్ కూడా చేయబోతున్నారు. అండ్ ఇది వరల్డ్ వైడ్ రిలీజ్ ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు ఒక 'మార్వెల్', 'డీసీ', 'అవతార్' కైండ్ ఆఫ్ మూవీస్ ఎలాగైతే రిలీజ్ అవుతాయో ఆ లెవెల్‌లో రిలీజ్ చేయడానికైతే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సినిమా అనమాట. అండ్ అట్ ద సేమ్ టైమ్ దానికి కొంత ఇండియన్ టచ్ కూడా ఉంటది. బట్ ఇట్స్ ఎ గ్లోబల్ సినిమా. సో ఆ కైండ్ ఆఫ్ మేకింగ్‌లో ఉంటదనమాట ఈ సినిమా. సో యూజువల్లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న గ్లోబల్ సినిమాలైతే అంటే వరల్డ్ వైడ్ రిలీజ్, వరల్డ్ వైడ్ అపీల్ ఈ కైండ్ ఆఫ్ కంటెంట్‌తో వస్తున్న సినిమాలైతే ఫస్ట్ 'టాక్సిక్'. యాక్చువల్‌గా 'టాక్సిక్' ఈ ఇయర్ రావాలి. అది ఎప్పుడు ఏప్రిల్ 10వ తారీఖున అనౌన్స్ చేశారు. అది ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇయర్‌కి వెళ్ళిపోయింది ఏకంగా. మార్చ్ 19కి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఇయర్ ఏకంగా. సో మరి 1 ఇయర్ పోస్ట్‌పోన్ చేసినట్టు అయింది. బట్ స్టిల్ అదే ముందొస్తది కదా. ఈ 'డ్రాగన్' కంటే ముందు 'టాక్సికే' ముందొస్తది. సో 'టాక్సిక్' అనేది ఇండియా నుంచి వస్తున్న ఫస్ట్ హాలీవుడ్ కైండ్ ఆఫ్ మూవీ. అంటే నా ఉద్దేశ్యం కంటెంట్ పరంగా కాదు, రిలీజ్ పరంగా. సో ఇప్పుడు 'డ్రాగన్' కూడా అలాగే కదా. సో నా ఉద్దేశ్యం అలా అనమాట. సో 'టాక్సిక్' అనేది ఫస్ట్ అలా రిలీజ్ అవుతది. అండ్ దాని తర్వాత 'డ్రాగన్' రిలీజ్ కాబోతోంది. అండ్ వితిన్ ఒక 3 మంత్స్ ఆఫ్ టైమ్ స్పాన్‌లో. సో చాలా అంటే చాలా పెద్ద విషయం. ఆ తర్వాత ఇంకా 'రాజమౌళి' గారు, 'మహేష్ బాబు' గారి మూవీ కూడా ఉంది. అది కూడా ఇంకా గ్లోబల్ స్కేల్‌లోనే రిలీజ్ అవుతోంది. సో ఇలాగా ప్రస్తుతానికైతే 3 సినిమాలున్నాయి. సో మన తెలుగు ఇండస్ట్రీ నుంచయితే ఫస్ట్ అలాగా గ్లోబల్‌గా రిలీజ్ అవ్వబోతున్న సినిమా 'డ్రాగన్' కదా. సో చాలా భారీ స్థాయిలోనే రిలీజ్ చేస్తారు ఈ మూవీనైతే మాత్రం. చాలా గట్టిగా, చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. అది ఓ పెద్ద అంటే ఏదో హాలిడే డేట్ ఏమీ కాదు. అది థర్స్‌డే రోజు పడ్డది. అండ్ ఆ మరుసటి రోజు మొహర్రం ఉందంటున్నారు. అది కూడా టెంటేటివ్, ప్రస్తుతానికైతే ఇంకా క్లారిటీ లేదు. సో మొహర్రం ఉందంటున్నారు. బట్ ఏమో మరి ఒకవేళ ఉన్నట్టయితే అది కొంతవరకు ఒక పార్షియల్ హాలిడే లాగా ఉంటది. అండ్ థర్స్‌డే, ఫ్రైడే అండ్ సాటర్డే, సండే సో ఎక్స్‌టెండెడ్ వీకెండ్ ఉంటది. సో ఆబ్వియస్‌లీ ఇంకా మంచి డేట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే
ఆబ్వియస్లీ ఇంకా ఏ టైంకి రిలీజ్ చేసుకున్నప్పటికీ కూడా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయితేనే అదొక ఫెస్టివల్ లాగా ఉంటుంది. సో ఇంకా అందుకని ఇంకా దాన్ని జూన్లో అయితే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో చాలా ఫాస్ట్గానే షూటింగ్ అయితే నడుస్తోంది. ఎన్టీఆర్ గారు ఆల్రెడీ షూటింగ్లో అయితే జాయిన్ అయిపోయారు ఏప్రిల్ 22 నుంచి. అండ్ యూనో ఫస్ట్ షెడ్యూల్ చాలా అంటే చాలా పెద్దగా ఉండబోతోంది. అండ్ ఈ షెడ్యూల్లో ఏదైతే షూట్ చేశారో అండ్ అంతకుముందు ప్రశాంత్ నీల్ గారు కొంతమంది వేరే యాక్టర్స్ని, జూనియర్ యాక్టర్స్ని అందరినీ కూడా పెట్టి ఏవైతే చేశారో జూనియర్ యాక్టర్స్ని వాళ్ళందరినీ కూడా పెట్టి, సో ఇవన్నీ కూడా కలిపి ఒక చిన్న గ్లిమ్స్ లాగా అయితే వదలబోతున్నారంట మే 20న. అంటే ఎన్టీఆర్ గారి బర్త్డే కదా ఆ రోజు. సో ఆ రోజు ఆ గ్లిమ్స్ అయితే వదలబోతున్నారు. సో ఒక చిన్న గ్లిమ్స్, ఇది ఎక్కువ కూడా ఉండకపోవచ్చు. జస్ట్ రిలీజ్ డేట్ ఇస్తూ అండ్ అట్ ద సేమ్ టైం ఆ సినిమా యొక్క వరల్డ్ ఎలా ఉండొచ్చు అనేది చూపించడానికో, లేదంటే లుక్ ఎలా ఉంటుందో అనేది చూపించడానికో మేబీ ఆ గ్లిమ్స్ ఇస్తూ ఉండొచ్చు. సో చాలా ప్లానింగ్తో వెళ్తున్నారు. అండ్ యూనో అది జూన్ 2026 అండ్ జూన్ 25న రిలీజ్ కాబోతోంది. సో ఇది ఫినిష్ అయిన తర్వాత మనకి ఇంకొకటి క్లారిటీ వస్తుంది యాక్చువల్గా, సలార్ 2 అండ్ ఆ తర్వాత KGF 3. సో అది మరి సిచ్యువేషన్స్. అండ్ ఇది డ్రాగన్ కూడా 2 పార్ట్లు అంటున్నారు. అండ్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. దానికోసం ఒక క్లారిటీ వస్తుందేమో ఆ రోజు, గ్లిమ్స్ రోజు. గ్లిమ్స్లో నాకు తెలిసి క్లారిటీ ఇవ్వరేమో కదా, టీజర్లో ఇస్తారేమో. సలార్ టీజర్లో ఇచ్చినట్టుగా నాకు తెలిసి దీనికి కూడా, డ్రాగన్ కూడా టీజర్లోనే ఒక క్లారిటీ ఇవ్వచ్చేమో అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. సో దాట్స్ గైస్, ఇది ప్రస్తుతానికైతే ఉన్న 2 మేజర్ అప్డేట్స్. బట్ డెఫినెట్గా చాలా అంటే చాలా హ్యూజ్ మూవీ ఇదైతే మాత్రం. ప్రొడ్యూసర్స్ ఆర్ సో కాన్ఫిడెంట్. అఫ్ కోర్స్ మైత్రి వాళ్ళు చాలా పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు ప్రస్తుతానికైతే. సో అందుకనే వాళ్ళు ఏంటంటే ఇంకా ఈ మూవీ మీద కూడా చాలా హ్యూజ్ యాంటిసిపేషన్ ఉంది. అండ్ బడ్జెట్ కూడా చాలా ఎక్కువ అండ్ చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఎన్నో ఏళ్ల నుంచి ప్రశాంత్ నీల్ గారు రాసి పెట్టుకుంటున్న స్టోరీ అండ్ చాలా అంటే చాలా యూనో ఎక్స్ట్రాడినరీ ప్లానింగ్, విజను, ఎవ్రీథింగ్ ఉంది. సో హాలీవుడ్ లెవెల్ ఆఫ్ కంటెంట్ అండ్ స్క్రిప్ట్ కూడా ఉంది ఆబ్వియస్లీ. అండ్ స్క్రీన్ ప్లే కూడా అలాగే ఉంటుంది డెఫినెట్గా. అండ్ ఈ యురేనియం కైండ్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి బేసిక్గా వరల్డ్ వైడ్ ఆల్రెడీ పాపులర్ కూడా. అంటే లైక్ ఇప్పుడు ఈ చెర్నోబిల్ ఇన్సిడెంట్స్ కావచ్చు, లేదంటే వేరే ఇన్సిడెంట్స్ కావచ్చు, వరల్డ్ వైడ్గా అందరికీ తెలుసు. సో ఈ యురేనియం, రేడియో యాక్టివ్ థింగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి కూడా ఐడియా ఉంది. సో వాటి చుట్టూ తిరిగి ఒక ఎక్స్ట్రాడినరీ డ్రామా ఓరియంటెడ్ మూవీ అంటే ఆబ్వియస్లీ చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ యాంటిసిపేషన్ ఉండొచ్చు వరల్డ్ వైడ్గా కూడా. అంటే బేస్డ్ ఆన్ ద రిలీజ్, బేస్డ్ ఆన్ ద ప్లానింగ్. సో చాలా హ్యూజ్ లెవెల్లోనే చేయాల్సి ఉంటుంది ఒకవేళ గ్లోబల్ వైడ్గా ఈ సినిమాకి అప్రిషియేషన్ కావాలి అనుకుంటే. అండ్ ఇది ఒకవేళ 2 పార్ట్స్ మూవీ అయినట్టయితే మాత్రం డెఫినెట్గా పార్ట్ 1ని చాలా హెవీగా రీచ్ అయ్యేలా చేసి అండ్ ఆ తర్వాత పార్ట్ 2ని యూనో ఇంకా గ్రాండ్గా రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా కూడా మూవీకి యాంటిసిపేషన్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని సినిమాలు చూసుకుంటే బాహుబలి 1కి 2కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కలెక్షన్స్ పరంగా. KGF అంతే, పుష్ప అంతే. సో అన్ని సినిమాలు అంతే. సో మ్యాక్సిమం సినిమాలకి ఏంటంటే ఈ పార్ట్ 1, పార్ట్ 2 అనే కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలన్నీ కూడా మ్యాక్సిమం వర్కౌట్ అయినవే. ఎక్సెప్ట్ 1-2 సినిమాలు అలాగా అవ్వకుండా బిస్కెట్ అయిన ఉన్నాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద మూవీస్ ఇలాగా ట్రై చేసినవన్నీ కూడా మ్యాక్సిమం వర్కౌట్ అయ్యాయి అనమాట. సో దాట్స్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. సో ఇట్స్ వెరీ ఎక్స్ట్రాడినరీ. సో ఒక రిలీజ్ డేట్ అయితే క్లారిటీ వచ్చింది. ఇక తమిళోళ్ళు ఇప్పుడు నాకు తెలిసి కొంచెం హడావిడి చేస్తారేమో. అదిరా మా తలపతికి భయపడి వెళ్ళిపోయారు పక్కకి, అదే అలాగే వెళ్ళిపోండి అంటారేమో మరి, వాళ్ళకి మెయిన్ మ్యాటర్ తెలియక. సో అప్పుడే పోస్ట్పోన్ అయ్యింది కాబట్టే వాళ్ళు ఆ డేట్ ఇచ్చుకున్నారు. అది సినిమా ఇండస్ట్రీ ఇలాగే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు అదంతా సరే, ఏదైనా ఒకటైతే వాస్తవం, మరీ ఎక్కువగా డిలే అయితే చేయకూడదబ్బా సినిమాల్ని. పోస్ట్ పోన్ చేస్తే మహా అయితే 2-3 నెలలు చేశారంటే ఒక అర్థం ఉంది. మరీ 9 నెలలు, 10 నెలలు, సంవత్సరం ఇలా పోస్ట్ పోన్ చేస్తే కరెక్ట్ కాదు. ఇప్పుడు రాజాసాబ్ ఉంది, అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అదో పరిస్థితి. అది ఏప్రిల్ 10th డేట్ ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారు? టాక్సిక్ రావట్లేదని తెలిసి వాళ్ళు ఇచ్చారు. రాజాసాబ్ రావట్లేదని తెలిసి ఇంకా వేరేవేవో వచ్చాయి, వెళ్ళిపోయి అదంతా అయిపోయింది కూడా. సో ఇప్పుడు రాజాసాబ్ ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. సో అది పరిస్థితి. సో ఇలాగ ఉన్నాయి. సో బట్ ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఒక క్లారిటీ అయితే ఉంది. డెఫినెట్గా ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్టీఆర్ గారి నుంచి వార్ 2 వస్తుంది 2025. అండ్ 2026లో మనకి డ్రాగన్ వస్తుంది. అండ్ 2027లో మనకి ఐ థింక్ దేవరా 2 వస్తుంది. ఆ తర్వాత నెల్సన్ వస్తుంది. సో ఐ థింక్ ఇదే ఉంటుంది. ఎందుకంటే నెల్సన్ గారు ప్రస్తుతానికైతే జైలర్ 2తో బిజీగా ఉన్నారు. అండ్ రజనీకాంత్ గారు ప్రజెంట్ కూలీతో ఉన్నారు. సో ఇది అంటే అయిపోయింది, షూట్ అయిపోయింది. సో జైలర్ 2 మనకి నెక్స్ట్ ఇయర్ కదా రిలీజ్ అవుతుంది. సో మరి జైలర్ 2 రిలీజ్ అయిన తర్వాత కదా
సో, నెల్సన్ గారు ఈ సినిమా స్క్రిప్ట్ మీద కొంచెం కూర్చొని, తర్వాత మళ్ళీ ఇంకా ఫైనలైజ్ చేసుకొని, ప్రొడక్షన్ వర్క్ చేసుకొని, ఆ తర్వాత షూట్‌లోకెళ్ళేది. సో, 2026 ఎండింగ్‌లో మేబీ స్టార్ట్ అవ్వచ్చు. సో, అందుకే అది 2028లో వస్తదనుకుంటున్నాను. ఈలోపు నాకు తెలిసి 'దేవరా 2' వచ్చేస్తదింక 2027లో. సో, వరుసగా 4 ఏళ్ళు 4 సినిమాలైతే ఉన్నాయి. ఎన్టీఆర్ గారికి 25, 26, 27, 28. సో, ఇంకా తర్వాత లైనప్ ఎలాగుంటది ఏంటనేది ఇంకా మధ్యలో మనకొచ్చే అప్డేట్స్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటది. సో, ఇంకా రావాలి. నాకు తెలిసి ఇంకా కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు. యంగ్ అండ్ టాలెంటెడ్. సో, వాళ్ళందరూ కూడా అప్రోచ్ అయ్యి అట్లా ఏమైనా తీస్తే మేబీ తెలుగు వాళ్ళ నుంచే ఎళ్తే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. బాలీవుడ్ జోలికి పోకుండా పెద్దగా. కావాలంటే ప్రొడ్యూసర్స్ బాలీవుడ్ వాళ్ళు ఉంటే ఫైన్. టీ సీరీస్ గాని ఇలాంటి వాళ్ళందరూ గాని ఉంటే బావుంటది. ఏమో చూద్దాం మరి. 'సుకుమార్' గారితో కూడా ఒకటుందంటున్నారు. అంటే 'సుకుమార్' గారు ఆఫ్టర్ 'రామ్ చరణ్' గారి సినిమా అండ్ 'పుష్ప 3' తర్వాత 'ఎన్టీఆర్' గారితో మూవీ ఉందంటున్నారు. సో, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో, దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మధ్య మధ్యలో ఏవేవో టాపిక్‌ల్లోకి ఎళ్ళిపోతున్నానని తిట్టుకోమాకండయ్యా నన్ను. నాకు బేసిక్‌గా ఏంటంటే అన్నీ తిరుగుతా ఉంటాయి నా మైండ్‌లో. అన్నీ ఇంటర్‌లింక్ అవుతుంటాయి. ఇప్పుడు 'ఎన్టీఆర్' గారి ఫ్యాన్స్‌కి ఏంటంటే 'ఎన్టీఆర్' గారి చుట్టే తిరుగుతుంటది. 'ప్రభాస్' గారి ఫ్యాన్స్‌కి 'ప్రభాస్' గారి చుట్టూ తిరుగుతుంటది. 'అల్లు అర్జున్' గారి ఫ్యాన్స్‌కి 'అల్లు అర్జున్' గారి చుట్టూ తిరుగుతుంటది బ్రెయిన్ అంతా. నాకేంటంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం తిరుగుతుంటది బ్రెయిన్‌లో. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం తిరుగుతుంటది బ్రెయిన్‌లో. హిందీ ఇండస్ట్రీ తిరుగుతది, తమిళ్ ఇండస్ట్రీ తిరుగుతది, మలయాళం తిరుగుతది, కన్నడ తిరుగుతుంటది, తెలుగు తిరుగుతుంటది, అన్నీ తిరుగుతుంటది నా బ్రెయిన్‌లో. అందుకే ఒక దగ్గర మొదలుపెట్టిన టాపిక్ ఎక్కడెక్కడికో ఎళ్లి మళ్ళీ మొదటికొస్తదనమాట. అందుకు చెప్తున్నా. ఏమనుకోవద్దు. సో, దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్ల. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరో మా ఇద్దరం ఎక్కడొచ్చు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.